how Jesus wants to have a relationship with us as his bride. యేసుక్రీస్తు ప్రభువారు మనలను తన పెండ్లి కుమార్తెగా కలిగి ఉండాలని ఉండవలసినటువంటి సంబంధాన్ని ఏ రీతిగా ఉంటుందో ఈ అంశాన్ని మనం ధ్యానిస్తూ వస్తున్నాం. And before that, with Israel, he had a relationship according to rules. దానికి ముందుగా ఇశ్రాయేలు ప్రజలు కొన్ని నియమాలని పాటిస్తూ వాళ్ళు ఒక సంబంధాన్ని కలిగి ఉంటూ వచ్చారు. Because they were not mature enough to live by the law of love. ఎందుకంటే ప్రేమ నియమాన్ని అనుసరించి జీవించేటంత వాళ్ళకి కావలసినటువంటి గ్రహింపు ఎదుగుదల వాళ్ళకి అప్పటికి లేదు. They were like children and like servants. వాళ్ళు చిన్నపిల్లల మాదిరిగా ఉన్నారు, అట్లనే దాసుల మాదిరిగా ఉన్నారు. We saw that in the first day, the difference between a servant and a son. మొదటి దినాన్నే ఈ వ్యత్యాసాన్ని మనం చూసినాం. ఒక కుమారునికి ఒక దాసునికి మధ్యలో ఉన్నటువంటి భేదం ఎట్లా ఉంటుంది. And also there is a difference between a little child and a grown up son. అట్లనే ఒక చిన్న బిడ్డకు ఎదిగినటువంటి కుమారునికి మధ్యలో ఉన్నటువంటి భేదం ఏమిటో చూసాం. We get our servants to work for us by giving them a reward or by threatening them with punishment. మన యొక్క దాసుల్ని మనతో పనిచేసేటటువంటి వాళ్ళ చేత ఎట్లా పని చేయించుకుంటామంటే దానికి తగినంత జీతం కానీ బహుమానం కానీ ఇస్తాం, లేకుంటే వాళ్ళని భయపెట్టి పని చేయించుకుంటాం. That is how all of us work in offices or factories or anywhere. ఆ రీతిగా మన అందరం కూడా ఆఫీసుల్లో కానీ ఫ్యాక్టరీల్లో కానీ ఎక్కడ పని చేసినా కానీ ఇదే షరతుల మీద. They give you a reward if you work మీరు faithfully. పని చేసే దానికి జీతం అన్నా ఇస్తారు, ఒక బహుమానం. And if you do really well, you may get a bonus. ఒకవేళ మీరు బాగా పని చేస్తే కొంత బోనస్ అని ఇంకా కొంచెం ఎక్కువ ఇస్తారు. And if you don't work properly, they will fire you. మీరు సరిగా పని చేయకపోతే ఉద్యోగంలోంచి మిమ్మల్ని తీసేస్తారు. The same way we do with children. అదే రీతిగా పిల్లల విషయంలో కూడా అంతే. We tell them, if you do this, I'll give you a chocolate. పిల్లలకి ఏం చెప్తారంటే, నాన్న నువ్వు పని చేసావంటే నీకు చాక్లెట్ Or ఇస్తాను, if you do well in your exam, I'll buy you a little bicycle. లేకుంటే నువ్వు పరీక్షల్లో పాస్ అయితే నీకు వచ్చిన సైకిల్ కొనిస్తానంటారు. Or we tell them, if you don't listen, I will use a rod and punish you. లేకుంటే ఏమంటారంటే, నువ్వు మాట వినకపోయావంటే బెత్తం తీసుకుంటానో చూడు నీ సంగతి అంటారు. So under the law, God dealt with people also like that. కనుక ఈ ధర్మశాస్త్రాన్ని అనుసరించి దేవుడు ప్రజల విషయంలో కూడా ఇట్లానే చేసినాడు. The offer of a reward or the threat of a punishment. వాళ్ళకి ఏదైనా ఒక బహుమానం ఇవ్వటానికి, ఒక దీవెన ఇవ్వటానికి కానీ, లేకుంటే శిక్షిస్తానని భయపెట్టి కానీ. That is what it means to live under the law. అదే ఈ ధర్మశాస్త్రం క్రింద ఉండి జీవించటం అంటే దీని అర్థం ఇదే. That means you obey because you want a reward or you're afraid of punishment. మీకు ఏదైనా కొంత మేలు కావాలి, దీవెన కావాలి, అందుకోసం మీరు విధేయత చూపిస్తున్నారు, లేదా వచ్చే శిక్షకు భయపడి మీరు విధేయత చూపిస్తున్నారు. But if you live like that, you're a baby. మీరు అట్లా జీవిస్తున్నట్టయితే మీరు ఒక చిన్న బిడ్డ మాదిరిగా ఉంటారు. And babies can't become brides. Baby cannot be a wife of somebody. పిల్లలు మరి పెండ్లి కుమార్తెగా కాలేరు. It may be a good baby, but it's not fit to be a wife. ఒకవేళ మంచి పాపగా ఉండొచ్చు, కానీ ఒక భార్యగా ఉండటానికి ఆమెకు సిద్ధపడలేదు. Only someone who's grown up can be a wife. ఎదిగినటువంటి వాళ్ళు మాత్రమే భార్యగా ఉండటానికి సమర్థులు. Many of God's children are little babies. They're not fit to be the bride of Christ. అనేక మంది దేవుని పిల్లలు వాళ్ళు చిన్న పిల్లల మాదిరిగానే ఉన్నారు, కానీ దేవునికి పెండ్లి కుమార్తెగా ఉండే ఆ స్థాయికి రాలేదు. We may think, oh, I was born again 20 years ago, I'm grown up. మనం అనుకోవచ్చు, మీరు అనుకోవచ్చు 20 సంవత్సరాల కిందట నేను మారు మనసు పొందాను, నేను చాలా ఎదిగిపోయాను అనుకోవచ్చు. No, లేదు. there are people who are born again 30 years ago are still babies. 30 సంవత్సరాల క్రింద మారు మనసు పొందిన వాళ్ళు కూడా ఇంకా చిన్న పిల్లల మాదిరిగానే ఉన్నారు. Because they still obey God out of fear of punishment. ఎందుకంటే వాళ్ళు ఏదో శిక్ష వస్తుందని భయపడే దేవునికి విధేయత చూపిస్తున్నారు. Or they obey God because they want a reward from him. లేకుంటే దేవుని దగ్గర నుంచి ఏదైనా ఒక బహుమానం కావాలని కోరి దేవునికి విధేయత చూపిస్తున్నారు. They pay their give an offering in the box because they want some blessing from God. దేవుని దగ్గర నుంచి ఏదో ఒక దీవెన కావాలి గనక చందాపేటలో కొంత కానుకేస్తున్నారు. Or they are afraid not to give an offering, thinking God will punish them. లేకుంటే దేవునికి చందా వేయకపోతే దేవుడు మమ్మల్ని శిక్షిస్తాడేమో అనే భయం వాళ్ళ మనసులో ఉంది. They read the Bible to get a blessing from God. దేవుని దగ్గర నుంచి ఒక దీవెన పొందడానికే బైబిల్ చదువుతున్నారు. They are afraid not to read the Bible because they think God will punish them. బైబిల్ చదవకపోతే దేవుడు శిక్షిస్తాడని భయం కూడా ఉంది వాళ్ళ మనసులో. They go to a church meeting to get a blessing from God. చర్చ్ మీటింగ్ ఎందుకు వెళ్తున్నారంటే దేవుని దగ్గర నుంచి ఒక దీవెన కావాలని. They are afraid if they don't go, God will punish them. ఒకవేళ చర్చ్ మీటింగ్ వెళ్ళకపోతే దేవుడు శిక్షిస్తాడని భయం వేస్తుంది. If you live like that, even if you've been a believer 50 years, you're a baby. మీరు గనక ఇట్లా జీవిస్తుంటే 50 సంవత్సరాలైనా కానీ మీరు ఒక చిన్న బిడ్డ మాదిరిగానే ఉన్నారు. It's like a wife who says, I'll cook for my husband, cook some rice, otherwise he'll punish me. ఇది ఎలా ఉంటుందంటే, ఒక భార్య నా భర్తకి నేను
అన్నం వండి పెడుతున్నాను ఎందుకంటే లేకపోతే నన్ను శిక్షిస్తాడని. Or I will do some nice food for my wife, for my husband, then he will buy me some gift. ఒకవేళ నేను నా భర్తకి మంచి భోజనం సిద్ధపరిచి ఇస్తే ఆయన నాకు ఏదో ఒక బహుమానం ఇస్తాడని. What sort of wife is that? ఎట్లాంటి భార్య ఆవిడ? Do you have a relationship with Jesus like that? యేసుక్రీస్తు ప్రభువారితో మీరు ఎట్లాంటి సంబంధం కలిగి ఉన్నారా? If you really become grown up మీరు నిజంగా ఎదిగిన వారైతే and a bride, పెళ్లి కుమార్తెగా ఉంటే you have no desire for reward, మీకు ఏ విధమైన బహుమానమును గురించినటువంటి ఆశ మనసు no ఉండదు, fear of punishment. లేకుంటే శిక్షిస్తారనే భయం కూడా ఉండదు. See this verse చూడండి వచనం చూడండి. in 1 John chapter 4. మొదటి యోహాను 4వ అధ్యాయంలో See this little expression. ఇక్కడ ఉన్నటువంటి చిన్న భావం ఎట్లా కనిపిస్తుందో చూడండి. There is no fear in love. 1 John 4:18. మొదటి యోహాను 4వ అధ్యాయం 18వ వచనం. There is no fear in love, but perfect love casts out fear, because fear involves punishment, and the one who fears is not perfected in love. ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది, భయపడివాడు ప్రేమ యందు పరిపూర్ణం చేయబడినవాడు కాడు. When there is fear, భయం ఉన్నప్పుడు there is no love. ప్రేమ లేదు. If you are always afraid of your husband, you don't really love him. మీరు మీ భర్త అంటే ఎప్పుడు భయపడుతున్నారనుకోండి, అప్పుడు నిజమైనటువంటి ప్రేమ లేదు. And if you're afraid of your wife, you don't love her. లేకుంటే మీ భార్య అంటే మీరు భయపడుతున్నారనుకోండి, అప్పుడు కూడా భార్య అంటే మీకు ప్రేమ లేదు. And if you're afraid of Jesus, then you don't really love him. అట్లానే యేసుక్రీస్తు ప్రభువారు అంటే మీరు భయపడుతున్నారనుకోండి, అప్పుడు నిజంగా ఆయన మీరు ప్రేమించలేదు. There is no fear in love. ప్రేమలో భయం ఉండదు. Because in fear, there's the fear of punishment. ఎందుకంటే భయం ఎందుకు వస్తుందంటే శిక్ష వస్తుందేమో అని భయం వస్తుంది. That is not the way God wants us to live now. మనం ఆ రీతిగా జీవించాలని దేవుడు కోరట్లేదు మనం. But in the Old Testament, it was like that. అయితే పాత నిబంధన కాలంలో పరిస్థితి ఇట్లానే ఉండేది.